మహావతార్ నరసింహ కొత్త కన్నడ పాన్ ఇండియా యానిమేషన్ సినిమా రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో అటు హిందీలో ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఒరిజినల్ కర్ణాటకలో కలెక్షన్స్ లేవు. అక్కడ కేవలం 1 కోటి గ్రాస్ మాత్రమే వచ్చింది 5 రోజుల్లో. కారణం అక్కడ కా ఫ్రమ్ కో ఏదో కన్నడ సినిమా రిలీజ్ అయింది. జనాలంతా ఆ సినిమా చూస్తున్నారు. బట్ ఈ సినిమాని మన తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా చూస్తున్నారు. మనకు హరిహర వీరమల్లు ఉన్నా కానీ ఆ సినిమాని బీట్ చేసింది ఈ సినిమా కలెక్షన్స్లో. 9 కోట్లు వచ్చాయి 5 రోజులు యానిమేషన్ సినిమాకు, డబ్బింగ్ సినిమాకు. అసలు ఎక్సలెంట్. ఇక 5 కోట్లలో 9 కోట్లలో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చి 4.5 కోట్లు ఉంది ఈ సినిమాకు 9 కోట్ల గ్రాస్లో. అంటే మనకు తెలుగులో ఈ సినిమాని 4 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 4 కోట్లు వచ్చి 50 లక్షల లాభం. ఒక యానిమేషన్ సినిమా, ఒక స్టార్ హీరో లేడు, ఏమీ లేదు, అయినా కానీ ఆ రేంజ్. ఇక హిందీలో అయితే హిందీలో బాగా అంటుకుంది సినిమా. నార్త్ ఇండియాలో హిందీలో ఈ సినిమా 22 కోట్ల గ్రాస్ వచ్చింది 5 రోజుల్లో. ఇంకేం చెప్పాలి. కానీ మన తమిళనాడు, కేరళలో పెద్దగా లేవు కలెక్షన్స్. కేవలం 2 కోట్లు వచ్చింది. అంటే తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక కలిపి 3 కోట్లు వస్తే మన తెలుగులో 9 కోట్లు వచ్చాయి, హిందీలో 22 కోట్లు వచ్చాయి. టోటల్గా 5 రోజుల్లో ఈ సినిమా 34 కోట్ల గ్రాసు. అద్భుతమైన కలెక్షన్స్. ఒక యానిమేషన్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే నేను చూడలేదు ఒక ఇండియన్ సినిమాకు. అది మన భక్త ప్రహ్లాద స్టోరీ. అదిరిపోయింది సినిమా. నేను కూడా చూశాను. నాకు కూడా ఎస్పెషల్ క్లైమాక్స్ అదిరిపోయింది. నరసింహ అవతారంలో గూస్ బంప్సే. 2 గంటల సినిమా, ఖచ్చితంగా చూడండి. ఇక ఈ 34 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 17 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 15 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 4 కోట్లు మనకు తెలుగు రాష్ట్రాలకి అండ్ 10 కోట్లు హిందీలో అండ్ 1 కోటి కర్ణాటక, తమిళ్ అండ్ మలయాళం కలిపి. సో 15 కోట్లకు అమ్మితే 17 కోట్లు వచ్చాయి. అంటే 2 కోట్ల లాభాలతో సినిమా ఓవరాల్గా సూపర్ హిట్ అయింది. ఇక ఈ వీకెండ్లో ఓవర్సీస్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. సో ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి ఈ శుక్రవారం నుంచి. సో ఈ వీకెండ్లో సినిమా 50 కోట్ల గ్రాస్ మార్కు క్రాస్ కాబోతుంది. సో అంటే మనకు చూస్తున్నాం కదా, హీరోల సినిమాలకు కూడా కలెక్షన్స్ రావట్లేదు. అలాంటిది ఒక యానిమేషన్ సినిమాకు రావడం అనేది అద్భుతము. సో ఖచ్చితంగా చూడండి ఈ వీకెండ్లో కుదిరితే. ఈ మహావతార నరసింహ రిలీజ్ అయిన 5 రోజుల్లో 34 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 17 కోట్లు. సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 15 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 2 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.